మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నేపాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు నిరసనలు అయితే జరుగుతున్నాయి సార్. జెన్ జీ అంటాం కదా, ఇప్పటి జనరేషన్ వాళ్ళు వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ పెద్ద ఎత్తున గ్యాదర్ అయిపోయి ర్యాలీలు నిర్వహిస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఇది పోను మొత్తం వైలెన్స్ గా మారిపోయింది. ఇప్పుడు చాలా మంది ఈ అల్లర్లో చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది నేపాల్లో, ఎందుకు ఈ విధంగా ఈ జెన్ జెడ్ వాళ్ళు నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు? మరి దీని ప్రభావం ఇండియా మీద ఏమన్నా ఉంటుందా? దీని వెనకాల అమెరికా ఉందని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్ నేపాల్లో? నేపాల్లో ఒక పెద్ద రెవల్యూషన్ మొదలైంది. అది జన్ జీ అంటారు. జన్ జీ అంటే జెడ్ లెటర్ ని జీ అని పలుకుతారు. జనరేషన్ జెడ్ అంటే జనరేషన్ జీ, జీ జన్ జీ అని పలుకుతారు. దీన్ని జన్ జీ రెవల్యూషన్ అని కూడా అంటున్నారు. సో వీళ్ళు ఎవరు అంటే 1997 2012 మధ్య పుట్టిన వాళ్ళని జన్ జీ జనరేషన్ అని పిలుస్తారు. అంతకుముందు మిలీనియా జనరేషన్ అనేవాళ్ళు, వీళ్ళు జన్ జీ జనరేషన్. సో వీళ్ళు వేలాది మంది పార్లమెంట్ మీదకి దాడికి వెళ్ళడం, అనేక నగరాల్లో వీళ్ళు కాట్మండ్ కావచ్చు, తర్వాత ఇటాహీ కావచ్చు, పోఖ్రాన్ కావచ్చు, ఈ నగరాలంతా కూడా వేలాది మంది వీధులను ముట్టడించడం, గవర్నమెంట్ ఆఫీసులను ముట్టడించడం. ఇది ఫస్ట్ శాంతియుతంగా మొదలైంది. తర్వాత వైలెంట్గా మారిపోయి మిలిటరీని కూడా దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిలిటరీ కూడా వచ్చి వీళ్ళ మీద లాఠీ చార్జీ చేయడం, తర్వాత అదేమంటారు మన గ్యాస్ దీంతో అటాక్ చేయడం, దాని తర్వాత రియల్ బుల్లెట్లతో కూడా కాల్పులు జరపడం అనేది జరిగింది. అఫ్సియల్గా 19 మంది చనిపోయారని చెప్తున్నారు. అనఫ్సియల్గా అయితే 100 మంది చనిపోయినారని కూడా వార్తలు వస్తున్నాయి. అట్లాగే 300 నుంచి 500 మంది సీరియస్గా గాయపడ్డారని కూడా చెప్తున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు దీంట్లో. యూనిఫామ్ వేసుకొని, స్కూల్ యూనిఫాము, కాలేజ్ యూనిఫామ్ వేసుకొని ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ఇది ఒక్కసారిగా ప్రపంచాన్ని కుదిపేసిన సంఘటన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం బంగ్లాదేశ్లో లాస్ట్ ఇయర్ చూసాము. ఆ తర్వాత నేపాల్లో ఈ విధంగా జరగడం అనేది ఇండియాకి కూడా కన్సర్న్. ఎందుకంటే మన పక్క దేశం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ ఇండియా మీద కూడా ఖచ్చితంగా పడుతుంది. బంగ్లాదేశ్ ఎఫెక్ట్ కూడా ఇండియా మీద పడింది. బంగ్లాదేశ్లో అంతకుముందు మనకి అనుకూలమైన ప్రభుత్వం ఉంది. ఈ రెవల్యూషన్ తర్వాత, విద్యార్థుల విప్లవం తర్వాత అక్కడ మనకి వ్యతిరేకమైన ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది యూనస్ నాయకత్వంలో. సో దానివల్ల మనకి బంగ్లాదేశ్ మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం మొదలైంది. ఎందుకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది. చైనా కూడా బంగ్లాదేశ్లో అనేక పెట్టుబడులు పెట్టడం చైనా కూడా ప్రోత్సహిస్తుంది. మరోవైపు అమెరికా కూడా బంగ్లాదేశ్ని తన వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తుంది. ఇలాగా అంటే మన చుట్టూ ఉన్న దేశాలు, ఆల్రెడీ నేపాల్కి మనకు సరి అయిన టర్మ్స్ లేవు. ఈ టైంలో నేపాల్లో ఎల్లకోలాలం ఏంటి, దీనికి కారణాలు ఏంటి, ఎందుకు జనరేషన్ జీ ఇలాగా విప్లవాత్మకంగా ఉద్యమించింది అనేది మనం చెప్పుకుంటే, మామూలుగా ఏంటంటే నేపాల్లో ఆల్రెడీ చాలా సమస్యలు ఉన్నాయి. 2008లో రాజరికాన్ని రద్దు చేసి గవర్నమెంట్ ఫామ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 గవర్నమెంట్స్ మారాయి అక్కడ. ఈ 14 గవర్నమెంట్స్ కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ముఖ్యంగా యువత ఆకాంక్షలకు అనుగుణంగా అక్కడ ఎకనామిక్ పాలసీలని కానీ వీటిని తేవడంలో ఫెయిల్ అవడం మనకు కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ 19.2% నిరుద్యోగం ఉంది. 15 నుంచి 29 ఏజ్ గ్రూప్లో 19 నుంచి 20% వరకు నిరుద్యోగం దారుణంగా ఉంది. అట్లాగే అక్కడ రెండో అంశం కరప్షన్. 2017లో ఎయిర్ బస్ కొనుగోలులో దాదాపు $10 మిలియన్ కరప్షన్ జరిగిందనేది అప్పట్లో సంచలనంగా మారింది. దాని తర్వాత మూడవది నెపో బేబీస్ అని పేరు పెట్టారు. నెపో బేబీస్ అంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న, గవర్నమెంట్లో ఉన్న నాయకుల పిల్లలే అన్ని ఉద్యోగాల్లో కూడా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళే రావడం జరుగుతుంది. దీన్ని నెపోటిజం, నెపో బేబీస్, నెపో కిడ్స్ అని కూడా పిలుస్తున్నారు. ఇది కూడా యూత్లో ఒక అసంతృప్తికి, ఆందోళనకి కారణమైంది. నాలుగవది చైనా పెట్టుబడులు, అమెరికా పెట్టుబడులు ఈ మధ్యకాలంలో నేపాల్లో పెరిగాయి. ముఖ్యంగా మిలీనియం ఛాలెంజ్ కార్పొరేషన్ లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెడుతూ ఇన్వెస్ట్ చేస్తుంది. అట్లాగే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంటు, వీళ్ళంతా కూడా $multi-million ఇన్వెస్ట్మెంట్లు అక్కడ చేయడం.
అమెరికా కూడా తన పెట్టుబడులను అక్కడ పెంచడానికి ట్రై చేస్తుంటే ఈలోగా అక్కడ కొయిలేషన్ గవర్నమెంట్ ఉంది. కేపీ శర్మ ఓలీ ప్రధానమంత్రి, ఆయన ఆధ్వర్యంలో అమెరికన్ కంపెనీలకి కొన్ని పర్మిషన్లు ఇవ్వకపోవడం, కొన్ని వాటిని వ్యతిరేకించడం అనేది చేశాడు. సో అమెరికా కూడా ఈ ప్రధానమంత్రి మీద కొంత అసంతృప్తి కావచ్చు, కోపం కావచ్చు ఉంది. ఇది నేపథ్యం అన్నమాట. ఈ నేపథ్యంలో ఏమైందంటే మొన్న 4 రోజుల ముందు ఈ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని బ్యాన్ చేసింది. వాట్సప్, టెలిగ్రాము, తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, రెడిట్, ట్విట్టర్, అదే ఎక్స్, రెడిట్, తర్వాత లింక్డ్ఇన్, ఇలాంటివి మొత్తం 26 ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసింది. కానీ టిక్ టాక్ను బ్యాన్ చేయాల. టిక్ టాక్ చైనాది కాబట్టి టిక్ టాక్ను బ్యాన్ చేయాలి, చైనా పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి. సో ఈ 26 బ్యాన్ చేయడానికి కారణం ఏంటి? గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సైబర్ క్రైమ్ పెరిగిపోయింది, అట్లాగే ఆన్లైన్ ఫ్రాడ్స్ పెరిగిపోయినాయి, తర్వాత ఫేక్ న్యూస్ పెరిగిపోయింది. అంటే గవర్నమెంట్ మీద రకరకాల అభూత కల్పనలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్షాలు కావచ్చు, కొన్ని ఎలిమెంట్స్ కావచ్చు అని చెప్పి సడన్గా 26 వాటిని బ్యాన్ చేశారు. మామూలుగా ఇవాళ మనకు తెలుసు ఎంత అడిక్షన్ ఉంటుందో యూత్లో. సోషల్ మీడియా లేకపోతే ఇప్పుడు ఒకరోజు గంట వాట్సాప్ పని చేయకపోతే మనం అందరూ కూడా గిలగిల్లా ఆడిపోతాం. వాట్సాప్, ఫేస్బుక్లు ఇవి చూడకపోతే మనం బతకలేం. కనీసం యావరేజ్లో ప్రతి మనిషి 5-6 గంటలు సోషల్ మీడియాలో గడుపుతుంటారు. పనున్నా లేకపోయినా అవి చూడడం, చెక్ చేయడం, పోస్టులు చదవడం, ఇది ఒక అడిక్షన్. అలాంటిది ముఖ్యంగా యూత్ ఎక్కువ చూసేది ఎవరు? యూత్. మనకు కూడా ఇప్పుడు మన వీడియోల కింద విశ్లేషణ ఉంటుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతంత పర్సెంటేజ్ చూస్తున్నారు కూడా యూట్యూబ్ కూడా మనకి ఇస్తాడు. సరే, యూట్యూబ్ను కూడా బ్యాన్ చేస్తారు ఆడ. సో ఇస్తారు కదా, దాంట్లో చూస్తే కూడా 24 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వాళ్ళే 60% చూస్తుంటారు సోషల్ మీడియా. ఇన్స్టాల్ అయితే ఇంకా యంగ్ బ్యాచ్ ఎక్కువ చూస్తారు. ఇన్స్టాగ్రామ్ అంతా వాడేదంతా బాగా యంగ్ టీనేజర్స్, ఇంకా చిన్నపిల్లలు ఎక్కువ వాడతారు. ఫేస్బుక్ కొద్దిగా పెద్ద ఏజ్ గ్రూపు, ఎక్స్ కూడా కొంచెం పెద్ద ఏజ్ గ్రూపు. ఇలాగా ఈ జనరేషన్ ఎక్కువ వాడతారు కాబట్టి ఒక్కసారిగా బ్యాన్ చేసేసరికి వాళ్ళు గిలగిల్లాడిపోయారు. రెండోది, ఆల్రెడీ ఈ బ్రాడర్ కాంటెక్స్లో వాళ్ళకి అసంతృప్తి ఉంది ఈ ప్రభుత్వం మీద. అంటే ఉద్యోగాలు లేకపోవడం, నెపోటిజం ఉండడం, విదేశీ పెట్టుబడులు రావడం, ఇవన్నీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎప్పుడైతే ఇదొక దాని ఏమంటారంటే టిప్పింగ్ పాయింట్ అంటారు, అంటే ఒక మామూలుగా మనకి నిప్పు పెట్టితే మరుగుతూ ఉంటుంది, సడన్గా అది పొంగుతుంది. ఒకేసారి పొంగదు కదా, కొంత వేడెక్కి ఒక పాయింట్లోకి వచ్చినప్పుడు బాయిలింగ్ పాయింట్లో అది పొంగుతుంది. అలాగా విద్యార్థుల్లో, యూత్లో ఆల్రెడీ ఉన్న అసంతృప్తులు రకరకాల రూపాల్లో ఇది టిప్పింగ్ పాయింట్ లాగా పనిచేసి ఇది ఒక్కసారిగా ఇదైంది. దీంతో అక్కడ ఎన్జిఓ హమీ నేపాల్ అని ఒక పెద్ద ఎన్జిఓ ఉంది, అలాగే కొన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక యునైట్ అయ్యారు. వీళ్ళకి టిక్ టాక్ బాగా పనిచేసింది. టిక్ టాక్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవడం, వీడియోలు తీసుకోవడం, ఒకరినొకరు ఇంటర్వ్యూలు చేసుకోవడం, ఇలాగా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకున్నారు. పైగా ఎన్జిఓకి ఆల్రెడీ ప్రజల్లో పనిచేసిన అనుభవం, నెట్వర్కింగ్ అంతా ఉంది కాబట్టి ఈ హమీ నేపాల్ అనే ఎన్జిఓకి వీళ్ళు కూడా ఆర్గనైజ్ చేయగలిగారు. ఆల్రెడీ విద్యార్థి సంఘాలకు కూడా కొంత విద్యార్థుల్లో నెట్వర్కింగ్ ఉంటుంది. అంటే ఫిజికల్ నెట్వర్కింగ్, ఆన్లైన్ నెట్వర్కింగ్ రెండు ఉపయోగించుకొని పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులు సడన్గా రావడం, పార్లమెంట్ను ముట్టడి చేయడం. ఇది బిగినింగ్ ఏమో లైట్ తీసుకున్నాడు ప్రధానమంత్రి, ఇదంతా ట్రబుల్ మేకర్స్ పని అని శర్మ ఓలీ ప్రకటించి పోలీసుల్ని వెళ్ళదించడం, లాఠీ చార్జీ, గ్యాసులు ఇవన్నీ వదలడం అన్నీ చేశారు. కానీ విద్యార్థులు ఇంకా రెచ్చిపోయి వైలెన్స్లోకి దిగారు. ఈ వైలెన్స్లోకి దిగడంతో మిలిటరీని దించి కాల్పులు జరిపారు. అయినా కూడా విద్యార్థి ఉద్యమం లాగలేదు. ఈ లోపల కోయిలేషన్లో ఉండే మిగతా పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేయడం, అట్లాగే యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఈయన మీద ఒత్తిడి చేయడంతో ఇప్పుడు వెనక్కి తగ్గి ఈ బ్యాన్ని నిన్న ఎత్తేసి మా గవర్నమెంట్ సరిగా ప్రిపేర్ చేయకుండానే బ్యాన్ చేయడం మా తప్పు. సో మేము ప్రిపేర్ చేసి ఉండాలి, అసలు ఎందుకు బ్యాన్ చేస్తున్నాం ఏంటి అనేది చేసి ఉండాలి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నేపాల్లో ఉండే చట్టాలను అతిక్రమిస్తున్నాయి, అనేక ఫ్రాడ్లకి, ఫేక్ ఇన్ఫర్మేషన్కి కారణం అవుతున్నాయి అనేది ప్రధాన కారణం. దీన్ని మేము ఎడ్యుకేట్ చేయకుండా ఒక్కసారిగా బ్యాన్ చేయడం మా తప్పు అని చెప్పి నిన్న
శర్మా ఓలీ విత్డ్రా చేసుకున్నాడు. ప్రస్తుతానికైతే ఈ ఉద్యమం కొంత అణిగినట్టుగా కనబడుతుంది. ఇది ఇక్కడ వరకే పరిమితమై అణిగిపోతుందా, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని మార్చాలనే స్థాయి కూడా ఆల్రెడీ కొన్ని వర్గాల్లో వచ్చింది. ఈ ప్రధానమంత్రి దిగుపొమ్మని కూడా వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు. అట్లాగే షట్ డౌన్ ద కరప్షన్, నాట్ ద సోషల్ మీడియా అనే స్లోగన్స్ ఇచ్చారు. సో ఈ నెపో కిడ్స్ వాళ్ళందరికీ తీసేయాలి ఉద్యోగాల నుంచి, అనర్హులంతా పెట్టారనే డిమాండ్లు ఇచ్చారు. అలాగే ఉద్యోగం కావాలని డిమాండ్లు ఇచ్చారు. వీటి వైపు కూడా ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం ఆ ప్రభుత్వానికి ఉంది. అయితే దీని ఎఫెక్ట్ ఇండియా మీద కూడా పడుతుందంటే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇండియాకి ఆల్రెడీ నైబరింగ్ కంట్రీస్తో మంచి సంబంధాలు లేవు. ఇటు పాకిస్తాన్ కానీ, ఇటు బంగ్లాదేశ్ కానీ, ఇటు నేపాల్తో కానీ ఆల్రెడీ సంబంధాలు లేవు. సంబంధాలు మంచిగా లేకపోతే అనేక రకాల ఇబ్బందులు మనకు కలుగుతాయి. అది అమెరికా కూడా ఏం చేస్తుందంటే ఈ పక్క దేశాలన్నింటినీ తమన గుప్పెట్లోకి పెట్టుకొని ఇండియాని ఇబ్బంది పెట్టాలనేది అమెరికా కూడా ట్రై చేస్తుంది. చైనాకు కూడా అదే ఉంది. చైనా ఇప్పుడు అవసరార్థం అమెరికాకి యాంటీగా ఇండియాతో కలిపింది. కానీ చైనా అంతా కూడా అన్ని దేశాల్లో 150 దేశాల్లో వాళ్ళు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ 150 దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో రోడ్స్, రైల్వేస్, పవరు, డ్యామ్స్ కట్టడం ఇవన్నీ చేస్తుంది చైనా. అంటే కంట్రోల్ అనేది చేస్తుంది అన్నమాట. దీన్ని డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు. అప్పు ద్వారా ట్రాప్లోకి తీసుకోవడం, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చైనా కూడా చేస్తుంది. దీన్ని జాగ్రత్తగా గమనిస్తుంది ఇండియా. అందుకనే ఇండియాలో ఈ నేపాల్ విద్యార్థుల తిరుగుబాటు మీద ఒక ఆందోళన అయితే నెలకొని ఉంది. దీన్ని ఎలా డీల్ చేయాలనేది ఆలోచిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.